నమస్కారం, సుఖీభవ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభవ్లో పిల్లలకు యాంటీబయోటిక్స్ వాడుతున్నారా? పని ఒత్తిడి పెరిగితే గుండె లయ తప్పుతుందా? కొబ్బరి నూనెతో జుట్టు బాగా పెరుగుతుందా? గుండె భాషను కాస్త వినండి. ఇంకా హెల్త్ టిప్. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్లుగా ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి ఏదో ఒక యాంటీబయోటిక్ మందును సొంతంగా కొనుగోలు చేసి వాడేస్తూ ఉన్నారు. బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏదైనా అన్నిటికీ ఒకటే మందు అన్నట్లుగా యాంటీబయోటిక్స్ ని మింగేస్తున్నారు. యాంటీబయోటిక్స్ మందుల్ని ఇలా ఎడాపెడా వాడటం మన ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదంటారు డాక్టర్లు. మితిమీరిన యాంటీబయోటిక్ మందుల వాడకంతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎదిగే వయసులో పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారికి చాలా తేలికగా ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి. తరచుగా జలుబు, దగ్గు, జ్వరాలు, గొంతు నొప్పి వంటి సమస్యల బారిన పడుతుంటారు. అవి వెంటనే తగ్గడానికి చాలా మంది తల్లిదండ్రులు ఎక్కువగా యాంటీబయోటిక్స్ మందుల్ని సొంతంగా కొని వాడుతుంటారు. గతంలో ఎప్పుడూ డాక్టర్లు సూచించిన మందుల చీటీలోని మందుల్ని పదే పదే కొనుగోలు చేసి వాడుతుంటారు. నిజానికి యాంటీబయోటిక్ మందుల్ని ఇలా వాడటం ఎంతమాత్రం సరికాదంటారు డాక్టర్లు. యాంటీబయాటిక్ మందుల్ని ఎడాపెడా వాడేయడం వల్ల వాటికి నిరోధకత వచ్చేసి అవి పనిచేయని పరిస్థితులు ఎదురవుతాయి. ఇక వ్యాధి నిరోధకత తక్కువగా ఉండే పిల్లలకు యాంటీబయాటిక్స్ని అతిగా వాడటం వల్ల పసి శరీరాల్లో అనేక దుష్ఫలితాలు కనిపించే అవకాశం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. మనం అవసరం లేకుండా యాంటీబయాటిక్ వాడినా, చిన్న జబ్బుకి పెద్ద యాంటీబయాటిక్, బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ వాడినా, ఎక్కువ రోజులు యాంటీబయాటిక్ వాడినా, లేకపోతే మనం 2 రోజులు యాంటీబయాటిక్ వాడి ఆపేసి మళ్ళీ ఇంకొక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ ప్రీడిస్పోజ్ చేస్తే బ్యాక్టీరియాకి కూడా మనలాగే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఎంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉందో ఈ మైక్రో ఆర్గానిజమ్స్కి కూడా అంతే ఇంటెలిజెన్స్ ఉంటుంది. దే విల్ డెవలప్ వేరియస్ మెకానిజమ్స్. వాళ్ళలో మెకానిజమ్స్ వచ్చి దే డెవలప్ రెసిస్టెన్స్. సో కామన్ యాంటీబయాటిక్స్కి చాలా రెసిస్టెన్స్ పెరుగుతుంది. అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది మన ఆల్ ఓవర్ ద వరల్డ్ చూస్తే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్. మనం తినే ఆహారంలో, మనం తినే ఫుడ్లో, లేకపోతే మన యానిమల్ హస్బెండరీ, మన మీట్లో కూడా, ఈవెన్ యానిమల్ హస్బెండరీలో కూడా యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. సో దాంట్లో కూడా ఒక యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ అవుతుంది. సింపుల్, మోస్ట్ ఇన్ఫెక్షన్స్ వైరసెస్ వల్ల వస్తాయి. మీరు యాంటీబయాటిక్ వేసినా ఏమైనా అదే టైం తీసుకుంటుంది. ఎందుకు అన్నెసెసరీగా యాంటీ మైక్రోబియల్ ఎక్స్పోజర్ చేయాలి? మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెంచాలి. ఓవర్ ద ఇయర్స్ ఎవ్రీ ఇయర్ వీ సీ ఇన్ ఐసీయూ 6 చిల్డ్రన్ వస్తారు బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల, సెప్సిస్ అంటాం ఆ మెడికల్ టర్మ్లో. అండ్ వీ సీ దెమ్ గెటింగ్ వెరీ బ్యాడ్ బ్యాక్టీరియా, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్షన్స్ చూస్తాము. ఎందుకు అన్నెసెసరీ? దీని రీజన్ ఏంటి? ఓవర్ ద ఇయర్స్ ఆఫ్ అన్నెసెసరీ యూసేజ్ ఆర్ ఓవర్ ద కౌంటర్ యూసేజ్ ఆఫ్ యాంటీబయాటిక్. మనం అందరం దీంట్లో ఎవ్రీ వన్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ఇట్. ఇట్స్ ఓన్లీ నాట్ ఎవ్రీ వన్, ఫ్రమ్ ద మెడికల్ ఫ్రెటర్నిటీ, ఫ్రమ్ ద pharmaceutical industry, as well as from our కామన్ మ్యాన్. యాంటీబయాటిక్ మిస్యూజ్ వల్ల మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ని పెంచుతున్నాము. కొన్ని ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మనం ఇంటిలో ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్? సపోజ్ ఒక బేబీకి, ఒక బాబుకి జ్వరం వచ్చింది, 4-5 రోజులు అవుతుంది, జ్వరం తగ్గట్లేదు, బాగా డల్ ఉన్నాడు, డ్రౌజీ ఉన్నాడు, ఇంటేక్ సరిగ్గా లేదు. డెఫినెట్లీ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు షో టు ద డాక్టర్. ఏ యాంటీబయాటిక్ కరెక్ట్గా వాడాలన్నా థ్రోట్ ఎగ్జామిన్ చేస్తారు. థ్రోట్లో మనకి టాన్సిలైటిస్ ఉంది, స్ట్రెప్టోకాకస్ అనే బ్యాక్టీరియా చాలా కామన్ టు కాస్ టాన్సిల్ ఇన్ఫెక్షన్. కొన్నిసార్లు మనకి స్కిన్ కట్స్ అవుతాయి, అక్కడ పస్ జమ అవుతుంది. దట్ టైం యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. చిన్నపిల్లల్లో ఆటైటిస్ మీడియా అంటాము, ఇయర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది లోపల ఆటోస్కోప్ అని ఏసీ లోపల ఇయర్ ఎగ్జామిన్ చేసి చూస్తాం. అది ఆటైటిస్ మీడియా లాగా ఫీచర్స్ ఉంటే యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. అదర్ కామన్ థింగ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, దానికి యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. అండ్ కామన్గా థైఫాయిడ్ ఫీవర్స్లో కూడా యాంటీబయాటిక్ అవసరం పడుతుంది. అదర్ కామన్ మనం ఏం చూసేది పిల్లల్లో ఫ్లూ వైరస్, ఫ్లూ ఇన్ఫెక్షన్స్, డెంగ్యూ ఫీవర్, చికెన్ గున్యా ఫీవర్, చాలా ఫీవర్స్తో, ర్యాషెస్తో చూస్తాం. వైరల్ ఎగ్జాంథిమటిస్ ఇల్నెస్ అంటారు. వీటన్నిటికీ యాంటీబయాటిక్ అనేది నీడ్ లేదు. సో ఆల్వేస్ బెటర్ యాంటీబయాటిక్ డిసిషన్ తీసుకునే ముందు కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్, లెట్ హిమ్ సీ ద చైల్డ్ అండ్ దెన్ టేక్ అ డిసిషన్ ఫర్ యాంటీబయాటిక్ అని చెప్తాను. క్షయ, మలేరియా, నిమోనియా, గనేరియా, మూత్రనాళ ఇబ్బందులు, ఇలా ఎన్నో ఇన్ఫెక్షన్లు. వీటన్నింటిపై ఒకే ఒక బ్రహ్మాస్త్రం యాంటీబయాటిక్స్. ఇలా మానవాళిని వేధించే దాదాపు 100 రకాల ఇన్ఫెక్షన్లకు నేడు యాంటీబయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. బయోటిక్స్ ఆవిష్కృతమైన ఈ 6-7 దశాబ్దాలలో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ అని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేసే యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి.
అయితే దురదృష్టం ఏమిటంటే సూక్ష్మజీవులు ఎప్పటికప్పుడు ఈ యాంటీబయాటిక్స్కు నిరోధకతను పెంచుకుంటూ మన ఆరోగ్యానికి పెను సవాళ్లను విసురుతూనే ఉన్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఇవాళ మనలో చాలామంది ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయాటిక్స్ను వాడేస్తున్నారు. ఒకసారి సూచించిన మందుల్ని తరచూ కొనుగోలు చేసి వాడుతున్నారు. కొంతమంది అయితే వైరల్ ఇన్ఫెక్షన్లకు సైతం యాంటీబయాటిక్ మందుల్ని వాడేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా యాంటీబయాటిక్స్ని వాడటం వల్ల అత్యవసర చికిత్సల సమయంలో అవి పనిచేయకుండా పోతున్నాయి. జనరల్గా పేరెంట్స్లో కామన్ మిస్కన్సెప్షన్ ఏంటంటే జ్వరం వచ్చింది, నేను క్రోసిన్ వేసాను, జ్వరం తగ్గలేదు అంటే క్రోసిన్ పని చేయట్లేదు. అలా కాదు కదా. అప్పుడు ఫీవర్ ఎందుకు వస్తుంది మనకి? ఒక ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. వైరస్ వల్లనో బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఫీవర్ అనేది ఒక ప్రొటెక్టివ్ మెకానిజం. బాడీ ఈజ్ ట్రయింగ్ టు ఫైట్ అగేన్స్ట్ ద ఫీవర్. సో అందుకే మనకి అగైన్స్ ద ఇన్ఫెక్షన్, నాట్ అగైన్స్ ద ఫీవర్. సో బాడీ ఏంటి, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఫైట్ చేస్తుంది దాని అగేన్స్ట్గా. సో అందుకే మనకి జ్వరం వస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ తగ్గే వరకు బాడీకి కూడా ఒక రిపేర్ మెకానిజం ఉంటుంది, ఒక ఫైటింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్ తగ్గే వరకు 2-3 రోజులు జ్వరం వస్తూనే ఉంటుంది. క్రోసిన్ వేస్తున్న వల్ల జ్వరం తగ్గట్లేదు, నేను అందుకే ఆగ్మెంటిన్ ఇచ్చాను, టాక్సిమో ఇచ్చాము అనేది ఇట్ డజంట్ మేక్ కదా, సైంటిఫిక్గా కాదు కదా. అది ఇన్ఫెక్షన్ వైరస్ వల్ల అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా వల్ల అయి ఉండొచ్చు. సో పేరెంట్స్ అర్థం చేసుకోవాలి, పిల్లల్లో కామన్గా వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కాదు. అండ్ కామన్గా మనకి కాఫ్, కోల్డ్, లూజ్ మోషన్స్ చాలా వరకు శాతం వైరస్ వల్లనే వస్తాయి, లెస్ కామన్లీ డ్యూ టు బ్యాక్టీరియా. రెండోది ఆ టెంప్టేషన్, పాత ప్రిస్క్రిప్షన్ చూసేసి యాంటీబయాటిక్ వేసేస్తే తొందరగా తగ్గిపోతుందని ఆ టెంప్టేషన్ తగ్గించుకోవాలి. సరే, 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో, ఒకళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది, డాక్టర్కి చూయించుకున్నారు, ఆయన థ్రోట్లో అదే ఆయన సస్పెక్ట్ చేసి యాంటీబయాటిక్ రాశారు, రెండో పాపకు కూడా అదే ఉంటుంది, ఆమెకు జ్వరం వస్తే మళ్ళీ అదే ఇచ్చేద్దాము, అలాంటి టెంప్టేషన్స్ తగ్గించుకోవాలి. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, యాజ్ మచ్ యాజ్ ఫీజిబుల్, కన్సల్ట్ మీ పీడియాట్రిషియన్ అండ్ దెన్ ఓన్లీ టేక్ అ డెసిషన్ ఫర్ యాంటీబయాటిక్. కొంతమంది పిల్లలు ఉంటారు మాటికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్కి ప్రీడిస్పోజ్ అవుతారు, వాళ్ళకి అండర్లయింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. బట్ అలాంటి పిల్లలకి డాక్టర్సే యాంటీబయాటిక్ ప్రొఫిలాక్సిస్ పెట్టే పంపిస్తారు. అప్పుడైనా ఫీవర్ వస్తుంది, హై గ్రేడ్ వస్తున్నా కూడా వాళ్ళ యూరిన్ చెక్ చేసుకుంటాం బెటర్, అండ్ దెన్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం బెటర్. ఎలాగో వైరల్ కామన్ రీజన్స్ ఉంటాయి పిల్లలకి, జ్వరం తగ్గిపోతుంది 3వ రోజు 4వ రోజు, అంతలో ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి యాంటీబయాటిక్ సపోజ్ ఆ డాక్టర్ చూసి సస్పెక్ట్ చేసి రాసినా, లేకపోతే స్వతహాగా వాళ్ళు వాడినా కూడా 2 రోజులు వేసేసి వాడేస్తారు. ఇది కూడా ఆపేస్తారు. ఇది కూడా ఒక కామన్ రీజన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తానికి. వన్స్ మనం డెసిషన్ తీసుకున్నాం యాంటీబయాటిక్కి అంటే దాన్ని అట్లీస్ట్ మినిమం 5 days అయితే వాడతాం. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్కి 7 days వాడతాం. థైఫాయిడ్కి అయితే 14 రోజులు యాంటీబయాటిక్ ఇస్తాం. థైఫాయిడ్ బ్యాక్టీరియా మన డీప్ సీటెడ్ ఇన్ఫెక్షన్, లివర్ దగ్గర ఉంటుంది, గాల్ బ్లాడర్ దగ్గర. సో దానికి మినిమం 14 days యాంటీబయాటిక్ అయితే ఇస్తాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ 7 రోజుల నుంచి 10 రోజులు ఇస్తాం. సో ఒక్కొక్క ప్రాబ్లం బట్టి డ్యూరేషన్ చేంజ్ అవుతుంది. బట్ మోస్ట్ కామన్లీ 5 to 10 days యాంటీబయాటిక్ డ్యూరేషన్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ని అతిగా వినియోగించడం పిల్లలకు ఎలర్జీల బెడద పెరుగుతోంది. తేలికపాటి దద్దుర్లు, చర్మంపై దురద, బొబ్బలు, ముఖం మీద వాపు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి డయేరియా సమస్యగా మారుతోంది. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ మూలంగా అవి పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ఇలాంటప్పుడు మరింత సమర్థవంతమైన ఖరీదైన యాంటీబయాటిక్ మందుల్ని వాడాల్సి ఉంటుంది. అందుకే పిల్లలకి యాంటీబయాటిక్స్ని ఎలా పడితే అలా వాడకూడదు. డాక్టర్ సలహా లేకుండా అస్సలు వాడకూడదు. ఇక వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్స్ పనిచేయవని గుర్తుంచుకోవాలి. పిల్లలకు తప్పనిసరిగా యాంటీబయాటిక్ మందులు వాడాల్సి వచ్చినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలు ఆహారం, పాలు తీసుకున్న వెంటనే యాంటీబయాటిక్స్ వేయకూడదు. అలా చేస్తే మందులను శరీరం పూర్తిగా గ్రహించలేకపోవచ్చు. యాంపిసిలిన్, అమాక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ కడుపులో ఇబ్బంది, విరేచనాల వంటి స్వల్ప దుష్ప్రభావాలు కలుగచేస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే, వాటంతటవే తగ్గిపోతాయి. పిల్లలకు, కుటుంబంలో ఎవరికైనా ఏవైనా మందులు పడకపోయినా దద్దుర్లు, ఉబ్బసం వంటి సమస్యలున్నా వైద్యులకు ముందే చెప్పాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మన నిత్య జీవితంలో ఒత్తిడి సర్వసాధారణం. ప్రతి పనిలోనూ ఎంతో కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సిందే. అయితే ఒత్తిడి శృతి మించితే మాత్రం శారీరకంగా, మానసికంగా చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజా పరిశోధనలో ఒత్తిడి మూలంగా గుండె పనితీరు కూడా ప్రభావితం అవుతున్నట్లు తేలింది. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా గుండె కొట్టుకునే తీరులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిర్వహించిన అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్న 18 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న సుమారు 6,000 మందిని ఈ అధ్యయనానికి ఎంపిక చేసి వారి ఆరోగ్యాన్ని 18 ఏళ్ల పాటు నిపుణులు పరిశీలించారు.
గుండెలో 4 గదులు ఉంటాయి. పైన 2 గదుల్లో గుండె లయ తప్పడాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని, వాడుకలో ఏఎఫ్ అని పిలుస్తారు. గుండెలోని కింద 2 గదుల్లో వేగం పెరిగినప్పుడు వెంట్రిక్యులర్ టేకికార్డియా, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి లేని వారిని, తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్న ఉద్యోగులను విభజించి వారి ఆరోగ్య సమస్యల్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. ఒత్తిడి లేని వారితో పోలిస్తే తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారిలో ఏఎఫ్ ముప్పు 83% అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. పనికి తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆవేదన చెందే వారిలో ఏఎఫ్ బారిన పడే అవకాశాలు 44% అధికమని, ఒకవైపు తీవ్రమైన పని ఒత్తిడి, మరోవైపు పనికి తగిన గుర్తింపు లభించడం లేదనే ఆవేదనను ఎదుర్కొంటున్న వారిలో ఏఎఫ్ ముప్పు 97% అధికమని శాస్త్రవేత్తలు గుర్తించారు. వృత్తిలో సామర్థ్యానికి మించి అంచనాలను పెంచుకోవడంతో చాలా మంది తీవ్రమైన ఒత్తిడి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనం పేర్కొంటోంది. అధ్యయన వివరాలు తాజాగా ఏహెచ్ఏ జర్నల్లో ప్రచురితమయ్యాయి. జుట్టు బాగా పలుచగా ఉన్నప్పుడు, వెంట్రుకలు బాగా రాలిపోతున్నప్పుడు మనలో చాలా మంది తలకు అదే పనిగా కొబ్బరి నూనెను పట్టిస్తూ ఉంటారు. నిత్యం తలకు కొబ్బరి నూనెను రాయటం వల్ల జుట్టు బాగా పెరుగుతుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? తలకు కొబ్బరి నూనెను రాయటం వల్ల నిజంగానే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఆసక్తికరమైన ఈ నమ్మకం గురించి డాక్టర్ ఏం చెప్తున్నారో ఇప్పుడు విందాం. చాలామంది కొబ్బరి నూనె రాస్తే జుట్టు ఊడిపోతుందా, జుట్టు పెరుగుతుందా అని చాలా మీమాంసలో ఉంటుంటారు. బేసిక్గా ఒకటి తెలుసుకోవాలండి మీరందరూ, జుట్టు బయట ఉన్న జుట్టు దానికి జీవం లేదు. ఇట్ హ్యాజ్ నో లైఫ్, ఇట్స్ ఎ డెడ్ హెయిర్. జీవం ఉన్న జుట్టు అంతా చర్మం లోపల చాలా లోతుగా ఉంటుంది. సో మీరు నూనె రాస్తే ఆ నూనె అంత లోతుగా అక్కడికి వెళ్ళదండి. ఆ హెయిర్ రూట్ దగ్గరికి, అంటే జీవం ఉన్న హెయిర్ దగ్గరికి ఈ నూనె వెళ్ళదు. సో ఈ నూనె రాయటం మూలంగా వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే బయట ఉన్న జుట్టు ఎండిపోయి పీచులా తయారవకుండా నున్నగా షైనింగ్ వచ్చేదానికి ఈ కొబ్బరి నూనె పనికొస్తుంది. అంతేగాని కొబ్బరి నూనె మూలంగా జుట్టు రాలిపోవటమో, కొబ్బరి నూనె మూలంగా జుట్టు బాగా పెరగటమో జరగదండి. కొబ్బరి నూనె అనేది మేము ఎందుకు చెప్తామంటే కొంతమందికి హెయిర్ బాగా డ్రైగా ఉండి పీచులా ఉంటుంది. వాళ్ళకి కొబ్బరి నూనె రాస్తే ఏమవుతుందంటే ఆ డ్రైనెస్ తగ్గి ఆ హెయిర్ క్యూటికల్లో స్మూత్ అవుతుందన్నమాట. దానికోసం డెఫినెట్గా కొబ్బరి నూనె రాయాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కొబ్బరి నూనెలో కొన్ని యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. యాంటీ ఫంగల్ గుణాలు ఉండటం మూలంగా తలలో మీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేయడానికి కూడా ఇంపార్టెంట్. తలలోనే కాదు, మేము యూజువల్గా చిన్నపిల్లలకు కూడా ఒంటికి కొబ్బరి నూనె రాయమని చెప్తుంటాం. ఎందుకంటే దీంట్లో యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ గుణాలు కొన్ని ఉన్నాయి మూలంగా తలలో కొంచెము జుట్టుని స్మూత్గా చేయటమే కాకుండా కొంచెం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి రాకుండా కూడా చేయటానికి ఆస్కారం. భాష ఏదైతేనేం భావం ప్రధానం. గుండె భాష అలాంటిదే. తనలో తలెత్తే జబ్బుల గురించి ముందుగానే గొంతెత్తుతుంది. ఛాతీ నొప్పి రూపంలోనే కాదు, రకరకాలుగా తన ఘోషను వెలిబుచ్చుతుంది. ముఖ్యంగా ఇతరాత్ర వ్యాధులుగా బురిడీ కొట్టించే లక్షణాలపై ఏమాత్రం ఏమరపాటు తగదని ముందే మనల్ని హెచ్చరిస్తుంది. మనలో చాలా మందికి ఈ లక్షణాలపై సరైన అవగాహన లేకపోవడంతో గుండె జబ్బుల్ని ముందుగానే పసిగట్టలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అందుకే గుండె మనకు తెలియజెప్పే సంకేతాల గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బు తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? గుండె జబ్బులో సాధారణంగా వచ్చే లక్షణాలు ఏంటంటే, ఒకటి ఛాతీలో నొప్పి రావడం, ఆయాసం రావడం, గుండె దడ రావడం, కళ్ళు తిరగడం, స్పృహ లేకుండా పడిపోవడం కానీ, ఒళ్ళు పొంగులు, ముఖ్యంగా కాళ్ళ వాపులు రావడం కానీ, లేదంటే నీరసం, విపరీతమైన నీరసం రావడం కూడా ఇవన్నీ గుండె జబ్బులో వచ్చే సాధారణమైన లక్షణాలు. ఇవి కాకుండా పిల్లలు, ముఖ్యంగా 1-2 సంవత్సరాల లోపు పిల్లలకి ఇటువంటి సిమ్టమ్స్ వచ్చినా చెప్పలేరు వాళ్ళు. వాళ్ళలో ఉండే సిమ్టమ్స్ ఏంటి అంటే పాలు సరిగ్గా తాగలేకపోవడం, పాలు కొంచెం తాగగానే మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ పాలు తాగడం కానీ, ఏమన్నా పాలు తాగేటప్పుడు కానీ కదిలినప్పుడు కానీ పక్కటెముకలు ఎగరవేయడం కానీ, లేదు అంటే అరచేతులు, అరకాళ్ళు, పెదాలు, నాలుక నీలం రంగులో మారడం. ఇవన్నీ ముఖ్యంగా 1 year లోపు
పిల్లల్లో వచ్చే గుండె జబ్బు లక్షణాలు. ఆయాసాన్ని గుండె జబ్బుకు సంకేతంగా భావించవచ్చా? ఆయాసం కూడా గుండె జబ్బు అయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా హార్ట్ పంపింగ్ అనేది వీక్ అయినప్పుడు ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే హార్ట్ అటాక్స్, హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో ఏదన్నా బ్లాక్స్ ఉన్నప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తక్కువ అవుతుంది, హార్ట్కి బ్లడ్ సప్లై అనేది తక్కువ అవుతుంది. దానివల్ల కూడా నడిచిన ఆయాసం రావడం, మెట్లెక్కిన ఆయాసం రావడం, ఏదన్నా బరువు పని చేసిన ఆయాసం రావడం, ఈ లక్షణాలు రావచ్చు. గుండె దడను గుండె జబ్బు లక్షణంగా భావించవచ్చా? గుండె దడ కూడా గుండె జబ్బు యొక్క లక్షణమే అండి. మనకి గుండె కండరాల్లో కరెంట్ సర్క్యూట్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎలాగా కరెంట్ వైరింగ్ ఎలా ఉంటుందో అలాగే గుండె కండరాల్లో కూడా కరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్స్లో కరెంట్ పాస్ అయినప్పుడు గుండె కొట్టుకోవడం జరుగుతుంది. ఈ సర్క్యూట్స్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఏదైనా ఉన్నప్పుడు గుండె దడ అంటే గుండె స్పీడ్ అవ్వడం కానీ లేదంటే గుండె స్లో అవ్వడం కానీ రావచ్చు. అవి మనకి గుండె దడలాగా అనిపిస్తుంది. సో గుండె దడ కూడా గుండె జబ్బు యొక్క లక్షణమే. కాళ్ల వాపులు గుండె జబ్బుకు సంకేతమా? కాళ్ళ వాపులు కూడా గుండె జబ్బు యొక్క లక్షణం అవ్వచ్చండి. ముఖ్యంగా ఒళ్ళు పొంగులు, అంటే కాలు పొంగడం కానీ పొట్ట పొంగడం కానీ ముఖం పొంగడం కానీ ఏదైనా గుండె జబ్బు యొక్క లక్షణం అవ్వచ్చు. ఇది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే హార్ట్ పంపింగ్ వీక్ అయినప్పుడు గుండె ఆ బ్లడ్ అనేది పంపింగ్ సరిగ్గా జరగనప్పుడు ఆ పంప్ అవ్వని బ్లడ్ అనేది పాదాల్లో, గుండె జబ్బులో మెయిన్గా పాదాలు కాళ్ళల్లో నీరులాగా చేరిపోతుంది. అది చేరినప్పుడు కాలువాపులు వస్తాయి. నీరసం, నిస్సత్తువ, ఒళ్ళు నొప్పుల్ని గుండె జబ్బు లక్షణాలుగా భావించవచ్చా? నీరసం అంటే అసాధారణమైన నిస్సత్తువ, ఏ పని చేయాలనిపించకపోవడం, చేయలేని పరిస్థితుల్లో ఉండడం, ఇవన్నీ కూడా గుండె జబ్బు యొక్క లక్షణం అవ్వచ్చండి. ఎందుకు అంటే మనం ఏ పని చేయాలన్నా సరే ఇప్పుడు అంటే మనం కూర్చొని లేచినప్పుడు కూడా హార్ట్ పంపింగ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. దానికంటే డిమాండ్కి తగ్గట్టుగా సప్లై కూడా ఉండాలి. సో ఏదన్నా పని చేసినప్పుడు హార్ట్ పంపింగ్ అయితే హార్ట్ బీటింగ్ స్పీడ్ అవ్వడం లేదంటే గుండె గట్టిగా కొట్టుకోవడం ద్వారా పంపింగ్ అనేది పెంచుతుంది హార్ట్. మన అవసరం బట్టి హార్ట్ అనేది అది పెంచడం జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ పెంచడం అనేది సరిగ్గా అవ్వదు. సో అలాంటప్పుడు ఏంటంటే ఏదన్నా పని చేసినప్పుడు కానీ బాగా నీరసం అనిపించడం, పని చేయలేకపోవడం, బాగా చెమటలు పట్టేయడం, ఇలాంటి లక్షణాలు రావచ్చు. గుండె జబ్బు తాలూకు అనుమానిత లక్షణాల్ని ముందే పసిగట్టడం ఎలా? గుండె జబ్బులు తెలియడానికి ముఖ్యంగా మేము చేసే పరీక్షలు ఏంటి అంటే ఈసీజీ, 2D ఎకో అంటే గుండె స్కానింగ్, నెక్స్ట్ ట్రెడ్మిల్ టెస్టింగ్, నెక్స్ట్ కొలెస్ట్రాల్ టెస్ట్ కానీ, షుగర్ టెస్ట్ కానీ, కిడ్నీ టెస్ట్, నెక్స్ట్ హిమోగ్లోబిన్ పర్సెంట్. సో ఇవన్నీ మనం స్క్రీనింగ్ లాగా చేసుకోవచ్చు గుండె జబ్బు ఉందా లేదా తెలుసుకోవడానికి. వీటిల్లో ఏదైనా మార్పులు ఉన్నప్పుడు మనం ఫర్దర్గా గుండెకి సంబంధించిన టెస్టులు చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. గుండె జబ్బుకు చికిత్స ఎలా ఉంటుంది? కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్స్ అనేవి మెయిన్గా గుండెకి రక్తం సప్లై చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి బ్లాక్స్ లాగా ఏర్పడడం వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. సో దీనికి మనం ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అంటే, ఒకటి రక్తం పల్చబడే మాత్రలు, కొలెస్ట్రాల్ కరిగించే మాత్రలు, లేదంటే ఇంజెక్షన్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ గుండెకి యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. మనం యాంజియోగ్రామ్ చేశాక బ్లాక్స్ ఐడెంటిఫై చేశాక ట్రీట్మెంట్ అనేది మెయిన్గా 3 విధానాలు ఉంటాయి. ఒకటి బ్లాక్స్ సివియర్గా ఉంటే అవి స్టెంట్స్ ద్వారా క్లియర్ చేస్తాము. స్టెంట్స్ వీలు పడని చోట మనం బైపాస్ సర్జరీ ద్వారా క్లియర్ చేస్తాము. మూడోది మందులు, రక్తం కరిగించే మందులు కానీ, కొలెస్ట్రాల్ కరిగించే మందులు కానీ, బీపీ షుగర్ కంట్రోల్ చేసే మెడిసిన్స్, హార్ట్ మీద డిమాండ్ తగ్గించే మెడిసిన్స్, ఇవన్నీ వాడాల్సి ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? మనం గుండెని కాపాడుకోవడానికి మెయిన్గా 4 టిప్స్ ఉన్నాయండి. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ది ఏంటంటే ఈట్ హెల్దీ, అంటే మంచి ఆహారం తీసుకోండి. నూనె పదార్థాలు, వేపుళ్ళు, మాంసము,
హై క్యాలరీ డైట్, ఈ 4 అవాయిడ్ చేయండి. ఆకుకూరలు వీలైనంత వరకు ఆకుకూరలు కానీ కూరగాయలు పండ్లు తినడానికి ట్రై చేయండి. సెకండ్ స్టెప్ ఎక్సర్సైజ్. సో స్టే హెల్దీ. ఎక్సర్సైజ్ అంటే మనం మెయిన్గా చేయాల్సింది కార్డియో ఎక్సర్సైజెస్, అంటే హార్ట్ హెల్దీగా ఉండే ఎక్సర్సైజెస్. అవి ఏంటి అంటే, ఒకటి వాకింగ్, లేదంటే జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్విమ్మింగ్, సైక్లింగ్, లేదంటే ఎనీ స్పోర్ట్, ఏదో ఒక గేమ్ ఆడడం కానీ, అవుట్డోర్ గేమ్స్. సో ఈ ఎక్సర్సైజెస్ అనేవి కనీసం రోజుకి 45 నిమిషాలు, వారంలో 5 రోజులైనా చేసేటట్టు చూసుకోండి. స్మోకింగ్ కానీ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనేవి కంట్రోల్లో పెట్టుకోవాలి. 4వ స్టెప్, 4th స్టెప్ ఏంటి అంటే, డాక్టర్ అడ్వైస్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ ఇచ్చే మెడిసిన్స్, ఒకవేళ రక్తం పలచబడే మెడిసిన్స్ కానీ ఏవి ప్రిస్క్రైబ్ చేస్తే అవి రెగ్యులర్గా వాడండి. రెగ్యులర్ డాక్టర్ విజిట్స్కి వెళ్ళండి. ఛాతి నొప్పి, ఆయాసం వంటివి గుండె జబ్బులోనే కాదు ఇతరాతర వ్యాధుల్లోనూ కనిపించవచ్చు. అయితే ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవటం అన్ని విధాలా మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. షుగర్ జబ్బుతో బాధపడుతున్నప్పుడు రోజు భోజనానికి ముందు కూరగాయ ముక్కలతో చేసిన సలాడ్ను తినటాన్ని అలవాటు చేసుకోండి. సలాడ్లోకి కొద్దిగా మెంతి పొడి, కొంచెం అవిసె గింజల పొడిని కలుపుకుంటే మరీ మంచిది.